రాధాదేవి ఎలా చనిపోయిందో మీకు తెలుసా? రాధాదేవి చివరి గడియలు వచ్చినప్పుడు రా కన్నయ్య నా ముందుకు రా అని స్మరిస్తుంది. వెంటనే శ్రీకృష్ణుడు ఆమె ముందుకి వచ్చేస్తాడు. ఆ పరిస్థితిలో ఉన్న రాధని చూసి శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా ఏడుస్తాడు. చెప్పు రాధా, నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు. అప్పుడు రాధమ్మ, చిన్నప్పుడు నువ్వు వేణువుని పట్టుకుని వాయిస్తూ ఉండేవాడివి కదా, ఆ రూపాన్ని మళ్ళీ ఇప్పుడు దర్శించుకోవాలి అని ఉంది. అలాగే నా కోసం ఒకసారి వేణువుని వాయించు కన్నయ్య అని కోరుతుంది. శ్రీకృష్ణుడు రాధని వదిలి వెళ్లిపోయాక ఒకసారి కూడా మళ్ళీ వేణువుని వాయించడు, కానీ దాన్ని పక్కనే పెట్టుకునేవాడు. ఆ వేణువుని చూసే రాధని చూసినట్లే అని భావించేవాడు. రాధ చెప్పగానే వేణువుని తీసి ఇప్పటి వరకు ఏ మనిషి కూడా వినని మధురమైన రాగాన్ని వాయించాడు. ఆ మధురమైన రాగాన్ని వినగానే రాధ కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి. ఆమె కళ్ళలో నీళ్లు చూసి శ్రీకృష్ణుడి కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చేస్తాయి. అలా రాధాదేవి కృష్ణుడి కళ్ళల్లోకి చూస్తూ కృష్ణుడి చేతుల్లోనే మరణిస్తుంది. కృష్ణుడు బాధతో గట్టిగా ఏడుస్తూ తన వేణువుని కూడా అక్కడే విరిచేశాడు. రాధా కృష్ణుల దేహాలు వేరు అయినా వీళ్ళ ఆత్మ మాత్రం ఒకటే. ఇంకా పూర్తిగా వీళ్ళ ప్రేమను వివరిస్తూ పెద్ద వీడియో చేశాము, ఇక్కడ క్లిక్ చేసి చూడండి.